తెలంగాణ వ్యాప్తంగా మద్యం షాపులకు వచ్చిన టెండర్ దరఖాస్తులను ఇవాళ ఎక్సైజ్ శాఖ డ్రా తీయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలకు కలెక్టర్లు లాటరీ తీయనున్నారు. మద్యం షాపుల డ్రాకు హైకోర్టు సైతం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో కలెక్టర్ల చేతుల మీదుగా 11 గంటలకు మద్యం షాపుల డ్రా ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా మద్యం షాపులకు వచ్చిన టెండర్ల దరఖాస్తులను ఇవాళ ఎక్సైజ్ శాఖ డ్రా తీయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలకు కలెక్టర్లు లాటరీ తీయనున్నారు. మద్యం షాపుల డ్రాకు హైకోర్టు సైతం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో కలెక్టర్ల చేతుల మీదుగా 11 గంటలకు మద్యం షాపుల డ్రా ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ అంజీ అందిస్తారు. అంజీ, గుడ్ మార్నింగ్. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ విజయ, మనం ప్రస్తుతం చూస్తున్నాము బంజారాహిల్స్లో బాబు జగన్ భవన్ దగ్గర ఉన్నాము. హైదరాబాద్ సికింద్రాబాద్ సంబంధించిన వైన్ షాపులకు సంబంధించిన లక్కీ డ్రా ప్రక్రియ అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడవచ్చు. అంటే దీనికి సంబంధించిన పోలీస్ శాఖ అధికారులు, ఎక్సైజ్ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ పూర్తి భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరైతే లక్కీ డ్రాలో పాల్గొనే అభ్యర్థులు మాత్రం పూర్తిగా క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత లోపలికి పంపించే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్ కొన్ని వేల సంఖ్యలో కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటే పూర్తి భద్రత మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే పూర్తిగా పరీక్షించిన తర్వాతనే లోపలికి పంపే అవకాశం ఉంది. అంటే ఎవరైతే ఇక్కడ లక్కీ డ్రాలో పాల్గొనే వ్యక్తులకు మొబైల్ ఫోన్స్ మాత్రం లోపలికి తీసుకోకూడదని కూడా ఎక్సైజ్ శాఖ ఆల్రెడీ చెప్పింది. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించి అంటే అందరూ లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా వెళ్తున్నారు. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఈరోజు చాలామంది మహిళలు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉందని మనకు క్లుప్తంగా తెలుస్తుంది. మనం చూడవచ్చు. అంటే ఇక్కడ ఈరోజు అంటే ఓన్లీ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ హైదరాబాద్కి సంబంధించిన 22 మద్య దుకాణాలకు గాను 3,201 అప్లికేషన్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సికింద్రాబాద్ సంబంధించిన మద్యం దుకాణాలకు 97 మద్యం దుకాణాలకు 3,200 మద్య అప్లికేషన్ వచ్చినట్టు. ఈ ప్రక్రియని మాత్రం హైదరాబాద్ కలెక్టర్ ద్వారా నుంచి లక్కీ డ్రా తీస్తారు. లక్కీ డ్రా తీసిన అంటే ఎవరైతే నియామకం వచ్చిన అంటే ఆ లక్కీ డ్రాలో గెలుపొందిన వ్యక్తులకు మాత్రమే ఇమీడియట్గా త్వరితన ఆ చర్య అంటే దాని అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఈ రోజు కానీ రేపు కానీ అంటే మొదటి విధి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన వ్యక్తులకు మాత్రమే డిపిఈఓ ద్వారా మాత్రము నియామక పత్రాన్ని అందజేసే అవకాశం కూడా ఉంది. విజయ, అయితే ఎంతమంది వరకు అంటే దాదాపు 2600 మద్యం టెండర్లకు పిలుపునిచ్చింది. అంటే ఈ డ్రా విధానం ద్వారా ఎంచుకోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? విజయ, మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడవచ్చు. బీఆర్కే స్క్రీన్ మీద చూడండి. ఇక్కడైతే ఏదైతే హైదరాబాద్ కలెక్టర్ నుంచి అంటే లక్కీ డ్రా అనే పద్ధతి అయితే ప్రారంభిస్తారో అంటే ఈ లక్కీ డ్రాలో గెలిపిన వ్యక్తులకు అంటే ఎవరంటే అక్కడ లక్కీ డ్రాలో ముగ్గురిని ఎంపిక చేస్తారు. ఫస్ట్ వ్యక్తి ప్రాధాన్యత ఇస్తారు. ఫస్ట్ వ్యక్తులు ఏదైనా సరే అంటే దానికి మొదటి విధ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంది. ఆ వ్యక్తి చెల్లిస్తే అతనికి మాత్రం షాప్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు ప్రతిష్టాంతం అంటే ఇక్కడ భారీ భద్రత ఏర్పాట్ల మధ్య అయితే అంటే అప్లికెంట్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామంటున్నారు. విజయ, రైట్, థ్యాంక్ యూ అంజీ. తెలంగాణ వ్యాప్తంగా మద్యం షాపులకు వచ్చిన టెండర్ దరఖాస్తులను ఇవాళ ఎక్సైజ్ శాఖ డ్రా తీయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలకు కలెక్టర్లు లాటరీ తీయనున్నారు. మద్యం షాపుల డ్రాకు హైకోర్టు సైతం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో కలెక్టర్ల చేతుల మీదుగా 11 గంటలకు మద్యం షాపుల డ్రా ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విజయ, తెలంగాణ రాష్ట్రంలో 2025-27 కాలానికి గాను 2620 మద్యం షాపుల లైసెన్స్ల కోసం 95,137
దరఖాస్తులు వచ్చాయి. ఈ భారీ స్పందనతో ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ జిల్లాల వారీగా 34 కేంద్రాల్లో కలెక్టర్ల చేతుల మీదుగా లక్కీ డ్రా ద్వారా లైసెన్స్దారులను ఎంపిక చేయనున్నట్టు కూడా ప్రకటించారు. హైకోర్టు అనుమతి రావడంతో ఎలాంటి అసౌకర్యం లేకుండా డ్రా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ 1 తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రారంభమైంది ఈ ప్రక్రియకు జిల్లా కలెక్టర్ చేతుల మీదనే ఈ డ్రా జరగనుంది. మద్యం షాపుల డ్రా కూడా తెలంగాణ హైకోర్టు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలకు మించిన స్పందన వచ్చింది. ఈసారి మద్యం దుకాణాల టెండర్లకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని కూడా అందిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2620 దుకాణాలకు గాను ఏకంగా 95,000 దరఖాస్తులు రావడంతో ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం 3 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజును వసూలు చేసింది. ఈ రికార్డు స్థాయి దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి దాదాపు 2,854.11 కోట్ల ఆదాయం కూడా వచ్చింది. ప్రస్తుతం అయితే 2023 సంవత్సరం దరఖాస్తు ఫీజు 2 లక్షలు ఉండగా 1,32,000కు పైగా దరఖాస్తులు వచ్చి 2,640 కోట్లు ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గినా కానీ ఫీజు ఎక్కువగా ఉండడంతో గతం కంటే కూడా ఈసారి ఆదాయం ఎక్కువగా సమకూరింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోటీ తీవ్రంగా ఉంది. ఎక్కువగా జనాభా విస్తృత మార్కెట్ కారణంగా ఇక్కడ డిమాండ్ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో 639 షాపులకు గాను ఏకంగా 34,956 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి సుమారు 1,48,074 కోట్ల ఆదాయం కూడా లభించింది. హైదరాబాద్ లో 80 లిక్కర్ షాపులకు గాను 3,201 దరఖాస్తులు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో మద్యం షాపుల లక్కీ డ్రా ప్రక్రియ కూడా ప్రారంభమైంది. లక్కీ డ్రా ప్రారంభం కావడంతో దరఖాస్తుదారులు రిసిప్ట్స్, ఎంట్రీ పాస్లతో లోనికి వెళ్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. హాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతి లేదు. ఎంపికైన దరఖాస్తుదారులు అదే రోజు ఈ రోజు గాని మరుసటి రోజు గాని స్టాప్ ఎక్సైజ్ పన్ను మొదటి వాయిదాను కూడా చెల్లించి షాపు కేటాయింపు నిర్ధారణ లేఖ తీసుకోవాలని చెప్పి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ సిండికేట్ అయిన టెండర్లు కూడా స్థానిక సంస్థల ఎన్నికల అవకాశం ఉండడంతో మద్యం షాపులు దక్కించుకునేందుకు కొందరు సిండికేట్ అయినట్టు సమాచారం అందుతుంది. విజయ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.